అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ టోఫు బుర్జీ. టోఫు అంటే సోయా పాలతో చేసిన పనీర్ అన్నమాట. దీనితో మనకి చాలా మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాల్షియం బాడీకి అందుతుంది. మరి టోఫు తిన్నప్పుడు మీల్ ప్లేట్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా చూపించిన, అండ్ ఆ ప్లేట్ నుంచి ఎంత న్యూట్రిషన్ వస్తుందో చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్ నేను ఈ వాల్యూస్ అన్నీ IFCT నుండి తీసుకున్నా, కానీ దాంట్లో మనకి టోఫు వాల్యూస్ అవైలబుల్గా లేదు. అదొక్కటి మాత్రం నేను ఒక రీసెర్చ్ ఆర్టికల్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టికల్ చదవండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు స్టార్టింగ్లో ఒక మీల్ ప్లేట్ చూపించిన కదా, అది నా హైట్, వెయిట్, ఏజ్ అండ్ యాక్టివిటీ లెవెల్ని బట్టి నేను డిజైన్ చేసుకున్న క్వాంటిటీస్. అవే క్వాంటిటీస్ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే రోజు మొత్తంలో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం కూర్చొనే వర్క్ చేస్తున్నారు అనే వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళకు కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే ముందు ఒక్కసారి డైటీషియన్ని కన్సల్ట్ అవ్వండి. దే విల్ గైడ్ యూ అకార్డింగ్లీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాలరీస్ ఆర్ విత్ ఇన్ మై రిక్వైర్మెంట్ లిమిట్స్ అండ్ ప్రోటీన్ నాకు రోజుకి 65 గ్రాములు ప్రోటీన్ అవసరం. దాంట్లో 30 గ్రాములు ఈ మీల్తోనే వస్తుంది. నెక్స్ట్ ఫైబర్ అండ్ కాల్షియం చూసే ముందు నేను మీకు RDA గురించి చెప్తా. RDA అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్స్, అంటే మనం ఒక రోజు మొత్తానికి ఏ న్యూట్రియంట్ ఎంత తీసుకుంటే మన బాడీకి సరిపోతుంది అని చెప్పేదే RDA. సో మనకి ఫైబర్ RDA 40 గ్రాములు పర్ డే. 40 నుండి మనకి ఆల్మోస్ట్ 28 గ్రాములు ఈ మీల్తోనే వస్తుంది. అండ్ కాల్షియం యొక్క RDA 800 నుంచి 1000 mg పర్ డే. దాంట్లోంచి మనకి 400 mg ఈ మీల్తో వచ్చేస్తుంది. మిగతా రిక్వైర్మెంట్స్ నేను వేరే మీల్స్ ద్వారా రీచ్ అయిపోవచ్చు. చూసేసాం కదా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి. సో చలో ఇప్పుడు మనం టోఫు బుర్జీ చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ప్యాకేజ్డ్ టోఫు వాడుతున్నట్లయితే దాన్ని మనం ప్యాకేజ్ నుంచి తీసిన తర్వాత ఖచ్చితంగా ఒక ½ an hour బాయిలింగ్ వాటర్లో నానబెట్టాలి. ఎందుకంటే టోఫు మనకి చూడడానికి పనీర్ లాగా ఉన్నా కూడా టేస్ట్లో మాత్రం అస్సలు పనీర్తో కంపేర్ చేసుకోలేము. ఎందుకు అట్లా అంటున్నా అంటే టోఫు అనేది బేసికలీ చాలా సప్పగా, టేస్ట్లెస్గా ఉంటుంది. దాన్ని క్యూబ్స్ లాగా చేసుకొని తిన్నప్పుడు మోస్ట్లీ మనకి నచ్చకపోవచ్చు. సో నేను చాలా ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఇది ఒక రెసిపీ అయితే డెవలప్ చేసుకున్నా. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్ రెసిపీ అంటే ఇంకా మీరే ఆలోచించండి ఎంత టేస్టీగా ఉంటుందో. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ రెసిపీకి క్యాప్సికమ్ చాలా ముఖ్యం. ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే ఈ రెసిపీ చేయడం మానేసేయండి తప్ప వితౌట్ క్యాప్సికమ్ చేయకపోవడమే చాలా బెటర్. మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ అండ్ టొమాటో, అంతే. ఈ కూరగాయలన్నీ ఎగ్జాక్ట్గా నేను వీడియోలో చూపించిన టైంకి మాత్రమే మీరు యాడ్ చేయాలి. అప్పుడే మీరు ఒక పర్ఫెక్ట్ టోఫు బుర్జీ చేయగలుగుతారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా ఫ్రెష్గా దంచేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు కుదరట్లేదు, మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మాత్రం కనీసం వారానికి సరిపడా చేసి పెట్టుకోండి, కానీ నెలల స్టోరేజ్ మాత్రం చేయకండి. మనం కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఐరన్ కడాయి వాడుతున్నా. ఐరన్ యూటెన్సిల్స్ వాడడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో కుక్ చేసిన ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు మన ఫుడ్లోకి కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ యాడ్ అయ్యి మన బాడీకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ దోశకి మాత్రం నాన్ స్టిక్కి ద పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఐరన్ తవా అని చెప్పొచ్చు. అలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొద్దిసేపు వేయింపాలి, పచ్చివాసన పోయే వరకు. అది ఫ్రై అయ్యేలోపు మనం టోఫుని తురిమి పెట్టుకుందాం. నేను చెప్పిన కదా టోఫుని క్యూబ్స్ లాగా కట్ చేసి అసలు తినలేమని, దానికి ఎంతో ఆలోచిస్తే వచ్చిన ఐడియానే ఈ తురమడం. తురిమినప్పుడు మనకి దాని ఫ్లేవర్స్ పెద్దగా అర్థం కాదు, అండ్ తురమడం వల్ల మనం వేసే వేరే ఇంగ్రీడియంట్స్ లైక్ క్యాప్సికమ్, టొమాటోస్ వీటన్నిటివి ఆ టోఫుకి చాలా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల మనకు టేస్ట్ నచ్చుతుంది. అట్లా తురుముకున్న టోఫుని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్లో యాడ్ చేసేసి దీన్ని మినిమం ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేయాలి. సో దట్ మనకి ఆ టోఫులో ఉన్న పచ్చి వాసన అంతా ఆనియన్తో కలిసి పోతుందన్నమాట. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్. అది ఫస్ట్ ఫ్రై అయిన తర్వాతనే ఏ ఇంగ్రీడియంట్ అయినా యాడ్ చేయాలి. ఇంకా అలా సిమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఫ్రై చేయాలి, ఒక 2 minutes అయినా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నా. అవి వేసుకొని కొద్దిసేపు మళ్ళీ మిక్స్ చేయండి. నెక్స్ట్ మన టొమాటోస్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మీరు ఫ్రై చేయండి.
అవి కొంచెం సాఫ్ట్ అయ్యి ఉడికినాయి అని అనిపించే వరకు మీరు ఖచ్చితంగా ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో అట్లా కలుపుతుండండి, లేదా కింద మాడిపోతుంది మనకి. దెన్ టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ లాస్ట్కి యాడ్ చేయాలి మనం ఎప్పుడైనా సరే. క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసుకుందాం. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేసే అవసరం లేదు. కొద్దిసేపు ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, నాకు ఎంతో ఫేవరెట్ అయిన డిష్ టోఫు బుర్జీ రెడీ అయిపోయింది. నాకు పర్సనల్గా ఈ టోఫు రైస్తో అంతగా నచ్చదు, అందుకని నేను రోటీ చేసుకోవడానికి ఇక్కడ బీట్రూట్ని కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ని మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్న ప్యూరీతో మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇంక ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ అదే ప్యూరీతో మనం పిండి తడుపుకోవాలి. డయాబెటీస్ వాళ్ళ దగ్గర మేము కామన్గా వినేది ఏంటంటే, మేడం నేను బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి చపాతీయే తింటున్నాను, రోజుకి ఒక్కసారి మాత్రమే రైస్ తింటున్నా అని. బట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ షుగర్ లెవెల్స్ పరంగా చూసుకుంటే రైస్కి వీటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆ డిఫరెన్స్ మనం తీసుకురావాలి అంటే మాత్రం వీట్ ఫ్లవర్కి ఏదో ఒక వెజిటబుల్ ప్యూరీ ఇట్లా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అంత ఈజీగా స్పైకప్ అవ్వకుండా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు తీసుకున్నా చాలా మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఇది పాటించడం మంచిదే. ఎందుకంటే అనారోగ్యం వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రాకుండా చూసుకోవడం బెటర్ కదా. అందుకని మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా పిండిలో యాడ్ చేసుకోనికే మనకు అన్ని కూరగాయలు సెట్ అవ్వవు. చాలామంది అడుగుతుంటారు దొండకాయ బెండకాయ కూడా చేసుకోవచ్చా అని. మనం అస్సలు అలాంటివి చేయొద్దు. ఏమేమి యాడ్ చేసుకోవచ్చో నేను చెప్తాను మీకు. క్యారెట్, బీట్రూట్, పాలకూర, పుదీనా, కొత్తిమీర, సోరకాయ, బీరకాయ, కీరా ఇవి వేసుకుంటే మనకి సెట్ అవుతుంది. పిండి కలుపుకున్న తర్వాత మనకి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే మాత్రం ఒక గంట సేపు పిండిని పక్కకు పెట్టుకోండి. గంట తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా జస్ట్ కలుపుకొని చపాతీ చేసేసుకోవచ్చు. మన చపాతీలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ మనం మీల్ ప్లేట్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను మీకు చూపించబోయే క్వాంటిటీస్ ప్రకారం మీరు తీసుకుంటే మాత్రమే నేను ఫస్ట్లో చూపించిన న్యూట్రిషన్ అంతా మీ బాడీకి అందుతుంది. సో ఇక్కడ నేను 2 రోటీస్ తీసుకుంటున్నా అండ్ 80 grams ఆఫ్ క్యారెట్ ఫర్ ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. నెక్స్ట్ మన టోఫు బుర్జీ, ఇది అప్రాక్సిమేట్గా 150 గ్రాములైనా మనం తీసుకోవాలి. నేను ఇక్కడ అడిషనల్గా 60 గ్రాములు ఉడకబెట్టిన శనగలు కూడా తీసుకుంటున్నా టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ఇప్పుడు మీరు ప్లేట్ని చూసుకుంటే మనకి రోటీ నుండి కార్బోహైడ్రేట్స్, టోఫు అండ్ చనా నుంచి ప్రోటీన్, ఫైబర్ కోసం క్యారెట్స్ని తీసుకున్నా. సో దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ప్లేట్. మీరు కూడా ప్రతి పూట ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.